ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెడ్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 133 అధ్యాయం 3వ వచనము. మన ప్రభు మొదటిసారిగా బేత్నియాకు వచ్చిన సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయం 1లో వ్రాయబడెను. బేతనియాలోనున్న మార్తా మరియ లాజరు కుటుంబం ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొందియుండెను. వారిలో అనేక తప్పులు, పొరపాటులు, ఆంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. అయితే మనుషుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా అంతరింకక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు. దైవాశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన గ్రంథం 133 అధ్యాయం 3వ వచనము. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు, శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలెను. అంతరింకిక సమాధానమును బట్టి నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులున్నను నిత్య జీవము కలవారముగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 67-71లలో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 19, 35, 36లలో అదే ఇబ్బందిలో అతడు విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు. యోబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి 200 ఆశీర్వాదం పొందెను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6, 12, 13లలో దేవుడు ఎంతో బాధకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినప్పుడు నిత్య జీవము కలవారమైనందున ఆ బాధకరమైనవే ఆశీర్వాదములగును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.